ఇది వైఎస్ఆర్సీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ప్రస్తుతం 144 సెక్షన్ విధించినట్టుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సహకార ఎన్నికలు వివాదాలు ఉద్రిక్త దారితీస్తున్నాయి. తాజాగా యలమంచిల మండలం కొంతేరులో ఆధిపత్యం కోసం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. సొసైటీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రెండు పార్టీలకు సమాన బలం ఉండడంతో ఒక అభ్యర్థి ఓటు కీలకంగా మారింది. దీంతో రెండు పార్టీల నేతలు ఆ అభ్యర్థి మా పార్టీ అంటే మా పార్టీ అని గొడవకు దిగారు. అతన్ని తమ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ గొడవతో నిన్న జరగాల్సిన అధ్యక్ష ఎన్నిక ఇవాళకి వాయిదా పడింది. మళ్లీ ఇవాళ కూడా అదే సీన్ రిపీట్ అయింది. రెండు పార్టీలు బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మా ప్రతినిధి రవి నుంచి తాజా సమాచారం తెలుసుకుందాం. రవి, కొంతేరులో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఆ ఒక్క అభ్యర్థి ఓటు చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఏం జరగబోతుంది తర్వాత? మొత్తంగా యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో 2 రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా ఒకే ఒక్క అభ్యర్థి కోసం తీవ్రంగా తమవాడంటే తమవాడని ఘర్షణ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో నిన్న జరగాల్సినటువంటి సొసైటీ అధ్యక్ష ఎన్నిక కూడా వాయిదా పడిన పరిస్థితి. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉంటే ముందుగానే 5 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 7 వార్డులకు ఎన్నిక నిర్వహించారు. ఏకగ్రీవాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3, కాంగ్రెస్ కు 1 ఉండడంతో ఒక వ్యక్తి తటస్థంగా ఉన్న పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే అతన్ని కిడ్నాప్ చేశారంటూ పోలింగ్ రోజు నుంచి కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం అక్కడ నెలకొంది. ఒకరి శిబిరాలపై మరొకరు దాడి చేసుకునే పరిస్థితి ఉండటంతో గత సోమవారం నుంచి కూడా గ్రామంలో 144 సెక్షన్ పెట్టారు. నిన్న ఈ సొసైటీకి సంబంధించి అధ్యక్ష ఎన్నిక నిర్వహించే సందర్భంలో కూడా ఒక్క అభ్యర్థి ఓటే కీలకంగా మారటంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఆ అభ్యర్థిని బయటికి తీసుకురావడానికి కూడా ఇష్టపడిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు మళ్ళీ అధ్యక్ష ఎన్నికకి ప్రయత్నం చేసినప్పుడు కూడా తిరిగి అదే పరిస్థితి రావడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి రావడంతో పోలీసులు అక్కడ పూర్తి భారీ ఎత్తున 144 సెక్షన్ విధించి పోలీస్ పికెట్ కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా దాడులకు మాత్రం ఇరు వర్గాల కూడా సిద్ధంగా ఉండటంతో చాలా తీవ్రమైనటువంటి